మామిడి పండు సీజన్లో ఖచ్చితంగా అందరూ కూడా ఇది ట్రై చేయాలండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే మనం జస్ట్ మామిడి పండు, పాలు ఉంటే సరిపోతుంది. మూడే వస్తువులతోటి మనకి ఈ చక్కగా ఐస్ బార్ అన్నది రెడీ అయిపోతుంది. బయట మనం ఇది ఒక్క ఐస్ బార్ కొనడానికి కూడా 200 నుంచి 300 వరకు కేటాయించాలి. మన ఫ్యామిలీ మొత్తానికి ఒక 3 పళ్ళు ఉంటే సరిపోతుంది. ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు హెల్తీ వెర్షన్లో. అది కూడా క్యారమెల్ అండి. అంటే నేను వైట్ చాక్లెట్ వాడటం లేదు, డార్క్ చాక్లెట్ కాదు. ఇదిగోండి ఈ మిల్కీ బార్ ఉంది కదా, ఇది తీసుకున్నానండి. దీంతో నేను పైన కోటింగ్, అంటే ఇప్పుడు వచ్చిన ఐస్ బార్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తున్నారు కదా, నేనైతే దాంతో ట్రై చేశాను. మన మిల్కీ బార్తో ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మొత్తం లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా నేను చెప్పినట్టు చేస్తే కనుక పర్ఫెక్ట్గా రెసిపీ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. చక్కగా బాగా ఎర్రగా తీయగా మనకి బంగారం కలర్లో ఉన్న మామిడి పళ్ళు తీసుకోవాలండి. చూసారు కదండి, స్పూన్తో తీస్తుంటే చక్కగా మొత్తం అన్నీ కూడా మనకి వచ్చేస్తున్నాయి కదా, చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా. దీనికి బంగినపిల్లి వాడుతున్నానండి నేనైతే. ఈ బంగినపిల్లి మామిడి పళ్ళని చక్కగా ఒక 3 పెద్ద సైజులో ఉన్నవే తీసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 30 నుండి 40 వరకు జీడిపప్పులు, ఇందులోనే ఒక కప్పుడు పంచదార, ఈ సేమ్ కప్పుతో ఒక 4 స్పూన్ల పాలండి. అంతకు మించి అవసరం లేదు, ఎక్కువ వేస్తే మనకి పలచబడిపోతుంది క్రీమ్ అన్నది. ఇదిగోండి వీటిని చక్కగా మిక్సీ పట్టుకొని, ఇంత తిక్కగా ఉండాలండి. ఇలా ఉన్న అంటే క్రీమ్లా వస్తుంది. ఈ పేస్ట్ని మనం చక్కగా మోల్డ్ ఉంటే, నా దగ్గర సిలికాన్ మోల్డ్ ఉంది, ఇందులో వేస్తున్నాను. మీ దగ్గర కనుక సిలికాన్ మోల్డ్ లేకపోతే మన దగ్గర అందరి దగ్గర కూడా ఈజీగా ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, లేదంటే ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, అందులోన వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి షేప్ మారుతుంది కానీ టేస్ట్ ఎక్కడా మారదు. చక్కగా ఈ మోల్డ్లో మొత్తం అంతా కూడా ఈ మ్యాంగో పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి మనం ఇది ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ వరకు ఉంచాలండి. అప్పుడు ఇది చక్కగా మామూలుగా మనకి మ్యాంగో ఐస్లో ఎలా దొరికితే అలా వస్తుందండి. ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా నేను చక్కగా ఒక ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది నా దగ్గర, అందులో వేసేసాను. పైన కొంచెం టేస్టీగా ఉంటాయని మామిడికాయ ముక్కలు కూడా వేసాను. మళ్ళీ ఇంకొంచెం ఈ మామిడికాయ పేస్ట్ వేసేసి పైన మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇది కూడా ఫ్రీజర్లో పెట్టేశాను. ఇదైతే నెక్స్ట్ డే తినడానికి చాలా బాగుంటుందని చెప్పేసి మనకి ఇప్పుడు ఈ ఐస్ బార్లు ఈ 2 కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తీసి ఇదిగోండి ఈ మిల్కీ బార్ ఉన్నాయి కదా, వీటిని వేడి నీళ్ళల్లో వేసి ఒక్క 5 నిమిషాలు బాగా మరిగి లోపల మొత్తం ఈ క్యారమెల్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలండి. ఇలా అయిన దాంట్లో నట్స్ వేసేసి ఇప్పుడు మనం ఫ్రీజర్లోంచి తీసిన మ్యాంగో ఐస్ బార్లు తీసి ఈ నట్స్లో డిప్ చేసి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి ఒక 4 అవర్స్ ఉంచి తర్వాత ఎంజాయ్ చేయడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. ట్రై చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మామిడి తాండ్ర కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా ఉన్నదాన్ని ఒక్కసారి వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ కాకుండా ఇలా ఈ స్టైల్లో కూడా ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ ఎలా వచ్చిందో కూడా తప్పక కామెంట్ చేయండి.